ప్రభుత్వం వివిధ కేటగిరీలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరుకు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ నగరం దక్కించుకుంది. రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుకు ఎంపిక కావడంపై ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ స్పందించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల వల్లే ఈ అవార్డులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృషి చేసిన అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. 10 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి ఈ రోజున ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా నిలబడి మన రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని స్వయంగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి ఆయనే స్వయంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఫలితంగా ఈ రోజున జాతీయ స్థాయిలో 5 ప్రధాన నగరాలు రాష్ట్రంలో విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, గుంటూరు, తిరుపతి ఈ 5 నగరాలకి కూడా జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో గుర్తింపు దక్కడం అనేది నిజంగా కూడా